బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు పిఎస్ లో ఇవాళ ఆర్జీవీ విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒకసారి డుమ్మా కొట్టిన ఆయన వారం రోజులు గడువు కావాలని కోరారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తాను రాలేనని చెప్పుకొచ్చారు వర్మ. ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు గడువు కూడా ఇచ్చారు. సో గడువు నేటితో ముగియనుండడంతో ఈ రోజు ఆర్జీవీ విచారణకు వెళ్లాల్సి ఉంది. మరి ఆర్జీవీ ఈ విచారణకు హాజరవుతారా లేక డుమ్మా కొట్టేందుకు వేరే ఏదైనా ప్లాన్ చేశారా అనేది కూడా చూడాలి. ఈ నెల 10న దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ అనుచితంగా ట్వీట్ చేశారు. తమ అభిమాన నేతలని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ నెల 12న హైదరాబాద్ లో ఆర్జీవీ ఇంటికి వెళ్లి ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ 19వ తేదీన విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టారు. తన లాయర్ శ్రీనివాస్ ని పిఎస్ కు పంపించి రాలేనని చెప్పొచ్చారు. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, వారం రోజులు గడువు కావాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, ఇటు ఆర్జీవీకి పోలీసులు ఇచ్చిన గడువు అయితే ఇవాళతో ముగుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆర్జీవీ ఇవాళైనా విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరు కాకపోతే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు జయరాం? ప్రస్తున్న ఈరోజు దర్శకుడు ఆర్జీవీ ఒంగోలు రూరల్ స్టేషన్కు రావాల్సి ఉంది. ఈ నెల నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్బడ్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. టీడీపీ నేత, స్థానికంగా ఉండే టీడీపీ నేత రామలింగం అనే వ్యక్తి అయితే అక్కడ మద్దిపడ్ పోలీసులకైతే ఆర్జీవీ మీద అయితే కంప్లైంట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటు ప్రస్తుత సీఎం అంటే చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్, ఇటు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మీద ఇటు సోషల్ మీడియాలో అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ నేపథ్యంలో తమ మనోభావాలు ఇటు దెబ్బతిని రామలింగం అయితే మద్దిపడ్ పోలీసులకు ఈ నవంబర్ 10న అయితే కంప్లైంట్ చేశారు. అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి మద్దిపడ్ పోలీసులు ఇటు హైదరాబాద్, ఇటు ఆర్జీవీకి అయితే 41 నోటీసులు ఇచ్చారు. ఇటు ఈ నెల నవంబర్ 15న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఇటు విచారణకు రావాలని కూడా ఆ నోటీసులు చెప్పడం జరిగింది. అయితే నవంబర్ 15న ఆర్జీవీ ఇటు ఒంగోలు రూరల్ స్టేషన్కి అయితే రాలేదు. ఇక్కడ లోకల్గా ఉంటే శ్రీనివాస్ అనే తన అడ్వకేట్ ద్వారా అయితే ఇటు ఆర్జీవీ ఈ సినిమా షూటింగ్లో కొద్దిగా బిజీగా ఉన్నారని ఆయన ఇటు ఒంగోలు రూరల్ పోలీసులకైతే ఒక వినవించుకున్నారు. ఆ తర్వాత అయితే ఇటు ఒక వారం రోజు ఇటు గడువు కావాలని కూడా అయితే తన లాయర్ ద్వారా అయితే ఒంగోలు రూరల్ పోలీసులకైతే రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే రిక్వెస్ట్ చేసినటువంటి ఆర్జీవీ తరపు న్యాయవాది వారం రోజులైతే ఇటు ఆర్జీవీకి ఇటు విచారణకు ఇటు వారం రోజులు అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే గడువు ఇచ్చారు. అది ఈరోజు 20వ తారీఖు రావాలని కూడా అయితే ఒంగోలు రూరల్ పోలీసులు మొన్న 19న అయితే ఇటు ఆర్జీవీకి అయితే వాట్సాప్ ద్వారా అయితే మెసేజ్ చేశారు. అయితే ఈరోజు ఆర్జీవీ రావాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా వస్తాడా రాననేది కూడా ప్రస్తుతం అయితే సస్పెన్షన్ అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఇప్పటికే ఇక్కడ ఇన్వెస్ట్ ఆఫీస్లో ఉంటే సిఎస్ శ్రీకాంత్ ఇక్కడికి రావడం జరిగింది. తన సిబ్బందితో మొత్తం కూడా ఒకవేళ ఆర్జీవీ వస్తే ఇటు విచారణకు చేయాలనేది కూడా అయితే తన టీం మెంబర్స్ మొత్తం కూడా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆర్జీవీ ఇటు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరిపై అసత్యంగా ఇటు వ్యూహం సినిమాలో తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా అయితే వ్యూహం సినిమా మొత్తం కూడా ఇటు రూపొందించడం జరిగింది. ఈ వ్యూహం సినిమా వెనక ఎవరన్నా వైసీపీ నేతలు ఉన్నారా, కావాలని వ్యూహం సినిమా ఏమైనా తెరపైకి తీసుకొచ్చారా, ఇలా పలు కోణాలు అయితే ఇటు విచారించనున్నారు. మొత్తానికైతే సోషల్ మీడియాలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురుపై ఇటు అనుచితంగా ఎందుకు ప్రవర్తించాడు, ఎందుకు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు, ఈ కోణంలో అయితే ఇటు విచారించనున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇటు
ఇది అనకాపల్లి జిల్లాలో ఇది అనకాపల్లి జిల్లా, ఆ విధంగా ఇటు గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇటు ఆర్జీవీ మీద అయితే ఈ 3 కేసులు అయితే నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎల్లుండి ముందస్తు బెయిల్ ఉంటుందా ఉండదని కూడా అయితే హైకోర్టు అయితే ఇప్పటికే ఇటు వాయిదా జరిగింది. ఈ రోజు అయితే ఇటు ఆర్జీవీ ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు రావాల్సి ఉంది, ఇక్కడ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఆర్జీవీ వస్తారా రానేది ప్రస్తుతానికి అయితే ఇక్కడ సస్పెన్షన్ వాతావరణం ఉంది. ఎస్ జయరామ్, అలాగే ఇటు చూసుకుంటే టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇవాళ అయితే విచారణకు హాజరు కావాలి. మరి విచారణకైతే ఆయన హాజరు కాకపోతే ఇప్పటికే పోలీసులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి మరి నోటీసులు ఇచ్చారు. మరి ఇవాళ విచారణకి హాజరు కాకపోతే పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనుకోవచ్చు యోగానంద్? ఎస్ ప్రశ్న, ఇప్పటికే ఆర్జీవీకి 2 ఛాన్సులు ఇవ్వడం జరిగింది. ఆర్జీవీ కోరినట్లు ఈ నెల 19th ఇటు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆర్జీవీ ఇటు సినిమా ఈ షూటింగ్ దృష్ట్యా నేను బిజీగా ఉన్నానని చెప్పడంతో వారం రోజులు కూడా ఇటు ఆర్జీవీకి గడువు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రమ్మన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు రాకపోతే ఇటు ఆర్జీవీని ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఖచ్చితంగా ఇటు అరెస్ట్ చేసే ఇటు అవకాశం ఉన్నాయని కూడా అయితే మనకైతే ఒక విశ్వసనీయ సమాచారం అవుతుంది. అయితే ఆర్జీవీ ఇటు హైకోర్టులో ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఇటు హైకోర్టు కూడా అయితే ఇది ఎల్లుండికి అయితే ఇటు వాయిదా వేసింది. అంటే ముందస్తు ఇటు బెయిల్ వస్తారనేది కూడా అయితే ఒక సస్పెన్షన్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఈ ఆర్జీవీని ఈ రోజు రాకపోతే ఒకవేళ ఇటు అరెస్ట్ చేసే అవకాశంలో ఉన్నట్టు కూడా మనకున్న ఇటు సమాచారం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ జయరామ్.